ఆత్మజ్ఞానం ఎట్లా దొరుకుతుందంటే అది దొరికేంత వరకు మీ ప్రయత్నం, దొరికిన తర్వాత మీ ప్రయత్నంతో అవసరం లేదు. దీపాన్ని వెలిగించేంత వరకే మీ యొక్క క్రియాకలాపాలు. వెలిగించిన తర్వాత ఇంకా అవసరం ఏముంటుంది స్వామి? వెలిగించిన తర్వాత వెలిగించిన తర్వాత మీ ప్రశ్న లేదు. కాబట్టి ఆత్మజ్ఞానము కలిగేంత వరకు మీరు షిర్డీ సాయిబాబా చెప్పినట్టుగా శ్రద్ధ సబోరి, శ్రద్ధ కలిగి ఉండవాల. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సబోరి అంటే శాంతం, అది దొరికేంత. చాలా మందికి శ్రద్ధ ఉంటుంది, సబోరి ఉండదు, ఓర్పు ఉండదు. చాలామందికి సహనం, మూఢ సహనం కూడా ఉంటుంది, కానీ శ్రద్ధ ఉండదు. ఇవి రెండు పగ్గాలు. ఈ శ్రద్ధ సబోరి అనే 2 పగ్గాలతో మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ ఉంటే మీకు తెలియకుండా మీలో ఒక అర్హత కలిగిన నాడు ఆత్మజ్ఞానం అనేటటువంటి దానికదిగా వచ్చి మీ నోట్లో పడుతుంది. అది